హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పాను, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఒక ఫిక్స్డ్ అసెట్ని పర్చేజ్ చేస్తుంది అనుకోండి. బిజినెస్కి ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్, కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్, కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాం. అంటే ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేస్తే క్యాష్ పే చేస్తాం కదండి. కాబట్టి మనకు వచ్చింది ఫిక్స్డ్ అసెట్, దాన్ని డెబిట్ చేస్తాము. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఏంటంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ దగ్గర నుంచి మనం క్యాష్ తీసుకున్నాం అనుకోండి. అంటే కస్టమర్ మనకు క్యాష్ పే చేశాడు, మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్ క్యాష్, కాబట్టి దాన్ని ఎలాగో డెబిట్ చేస్తాం. కానీ ఇక్కడ గివర్ ఎవరండి? గివర్ కస్టమర్. అంటే కస్టమర్ మనకి ఇస్తున్నాడు, కాబట్టి గివర్ కస్టమర్, కాబట్టి కస్టమర్ని క్రెడిట్ చేస్తాం, టు కస్టమర్ని రాసుకుంటాం. ఇది సెకండ్ దానికి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేయండి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏమైనా వస్తే క్రెడిట్ చేయండి అని చెప్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ రెంట్ పే చేస్తుంది అనుకోండి. ఇక్కడ ఎక్స్పెన్స్ ఏంటి? రెంట్, కాబట్టి ఈ ఎక్స్పెన్స్ని మనం డెబిట్ చేయాలి, రెంట్ అకౌంట్ అని రాసుకుంటారు. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? రెంట్ పే చేస్తామంటే ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తారు. అంటే రెంట్ని డెబిట్ చేస్తారు, ఎక్స్పెన్స్ని డెబిట్ చేస్తారు, మన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ చేస్తారు. అర్థమైందండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము ఎంట్రీస్ ఏ విధంగా పాస్ చేయాలనేది ఒక్కొక్క దానిగా చూద్దామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.